వీరసింహారెడ్డి మన నందమూరి బాలకృష్ణ గారి సినిమాతో డైరెక్టర్గా మనందరినీ అలరించినటువంటి మలినేని గోపిచంద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఆ తర్వాత మా ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు గారు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అందరికీ. అలానే వేదిక ముందున్న అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అందరికీ, పుష్ప అనేది ఒక బ్రాండ్ అయిపోయింది ఈరోజు ఇండియా మొత్తం. యాక్చువల్గా ఇందాక రాజమౌళి గారు చెప్తున్నారు, పుష్ప అనేదానికి ఫంక్షన్ అవసరం లేదు, ఆల్రెడీ జనాలందరూ పండగ చేసుకోవడం స్టార్ట్ చేశారు ఆల్రెడీ. నేను మామూలుగా ఒక విషయం చెప్పాలనుకున్నా. ఒక 2 years బ్యాక్ 3 years బ్యాక్ ఎక్కడికన్నా వేరే కంట్రీలో ఏదన్నా ప్లేస్కి వెళ్తే మీరు ఎక్కడి నుంచి ఏంటి అంటే మేము ఇట్లా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే బాహుబలి అని అడిగేవాళ్ళు. ఈ 1 year నుంచి తెలుగు ఇండస్ట్రీ ఎక్కడి నుంచి అంటే పుష్ప అని అంటున్నారు. ఏ స్టేట్కి వెళ్ళినా ఏ కంట్రీ వెళ్ళినా ఇదే వినపడుతూ ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, పుష్ప అనేది ఒక బ్రాండ్. అల్లు అర్జున్ గారు ఒక బ్రాండ్ ఈరోజు ఇండియాలో. అది మామూలు విషయం కాదంటే, నేను బన్నీ గారిని చాలా దగ్గర నుంచి చూస్తూ వచ్చాను. ఆయన కసి, ఆయన కసి నేను చూసా దగ్గర నుంచి. ఈరోజు అల్లు అర్జున్ గారు ఒక బ్రాండ్ అయ్యారు అంటే ఆయన కసి, ఆయన పట్టుదల, ఆయన హార్డ్ వర్క్, ఇంకా ఇవి మూడే ఆయన ఈరోజు ఒక నేషనల్ లెవెల్లో ఒక స్టార్గా తీసుకెళ్తున్నాయి. ఈ సినిమా పుష్ప 2 గురించి ఇండియా మొత్తం ఆల్రెడీ అడ్వాన్స్ బుక్ చేసుకొని ఆల్రెడీ ఎక్కడికో తీసుకెళ్తున్నారు ఈ సినిమాని. రాజమౌళి గారు ఎప్పుడో ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు, సుకుమార్ గారు కమర్షియల్ సినిమా తీస్తే అది మామూలుగా ఉండదు. నాకు ఏదన్నా డైరెక్టర్ నుంచి మీరు ఏదన్నా పోటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, ఏదో ఒక సమ్ ఇన్సిడెంట్, ఏదో ఒక ర్యాండమ్ క్వశ్చన్లో ఆయన చెప్పారు, సుకుమార్ గారు ఒక మాస్ కమర్షియల్ సినిమా తీస్తే అది మామూలుగా ఉండదు అని. అదే పుష్ప 2 సుకుమార్ గారి హార్డ్ వర్క్, ఆయన కసి, ఆయన పిచ్చి, ఆయన ఒక డైరెక్టర్లో నేను చూసిన వాళ్ళలో నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ డైరెక్టరు సుకుమార్ గారు. ఆయన కసిని, ఆయన పిచ్చి నేను దగ్గర నుంచి చూశాను. ఒక సినిమా అంటే ఇంత ప్రేమ ఆయన ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు ఏంటి సార్, నాట్ సాటిస్ఫైడ్. ఆయన మామూలు కాదు ఇది. అలానే ఈ సినిమా పుష్ప 2 ప్రపంచం మొత్తం వైల్డ్ ఫైర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మైత్రి మూవీ మేకర్స్, మా హోమ్ బ్యానరు మైత్రి, నవీన్ గారు, రవి గారు, అలానే చెర్రీ గారు, అందరికీ ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ఇండియా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.